ఎంఐ రీసెంట్ గా లాంచ్ చేసిన MI4X సంబంధించిన 15 అల్ట్రా 4K HD టీవీ ఇనిషియల్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉంది చెప్పబోతున్నాను. ఈ రివ్యూ లాంటిది అనుకోవచ్చు. మేమైతే ఇదైతే నేను 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ టీవీ అయితే మేమైతే ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయ్యి 2 days కి యూజ్ చేస్తాను. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దానికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తో పాటు మరిన్ని వివరాలు అయితే నేను వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ దీనిలో చూసుకుంటే MI4X ఇది మనకి 15 inch అల్ట్రా HD 4K LED టీవీతో మనకైతే వస్తుంది. ఇది మనం చూసుకున్న స్క్రీన్ సైజ్ చూసుకుంటే 125.7 cm వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 3840 x 2160 వస్తుంది. రిఫ్రెష్ మనం చూసుకుంటే 60 Hz అయితే తీసుకొచ్చారు. ఇంకా హార్డ్వేర్ స్పెక్స్ కూడా చూసుకుంటే క్వాడ్ గా సంబంధించిన మాలికి సంబంధించిన ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. CA53 సంబంధించిన ప్రాసెసర్ అయితే యూజ్ చేశామని చెప్తున్నారు. గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే మనకి మాలి 450 MT ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ర్యామ్ చూసుకుంటే 2 GB ర్యామ్ అయితే వస్తుంది. మెమరీ చూసుకుంటే 8 GB వస్తుంది. 8 GB లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 4.5 GB ర్యామ్ అయితే మనకి అవైలబుల్ లో ఉంటుంది. 2 GB ర్యామ్ అయితే మనకి తెచ్చే దీంట్లో 1.2 GB ర్యామ్ అయితే మనకి ఫ్రీగా అయితే వస్తుంది. ఇంకా పోర్ట్స్ విషయానికి ఇంకా దీనికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ తీసుకున్నట్టయితే రిమోట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు రిమోట్ అయితే ఉంది. ఈ రిమోట్ తీసుకుంటే మనకి ఫస్ట్ పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. సంబంధించిన మళ్ళీ చెప్తాను నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇంకా దీనికి మనకి ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఎవరైతే ఓటీటీ కంటెంట్స్ అయితే ఎక్కువ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఈ టీవీ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా వైర్లెస్ కనెక్టివిటీ తీసుకుంటే వైఫై 2.4 GHz 5 GHz బ్యాండ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి బ్లూటూత్ 4.2 వర్షన్ అయితే మనకైతే వస్తుంది. ఆడియో చూసుకుంటే ఈసారి వీళ్ళకి 10x2 20 అవుట్పుట్ తో అయితే మనకి స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. 20 watts డాల్బీ ఆడియో సపోర్ట్ వస్తుంది. మనకి DTS సౌండ్ కూడా వీళ్ళైతే ప్రొడ్యూస్ చేశారు. DTS సౌండ్ డాల్బీ ఆడియో ఫెంటాస్టిక్ అయితే నేను చెప్తాను. ఇది మనకి ఆండ్రాయిడ్ టీవీతో వస్తుంది. ఇంకా వోల్టేజ్ చూసుకుంటే 100 to 240 volts అయితే ఇచ్చారు. రిఫ్రెష్ మాత్రం 68 స్టాండర్డ్ రిఫ్రెష్ అయితే మనకైతే ఇచ్చారు. రేటెడ్ పవర్ చూసుకుంటే మనకి 115 watts అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా రిమోట్స్ అంటే ఫిజికల్ అయితే మనం ఒకసారి చూసుకున్నాం. ఇక్కడ రిమోట్ చూసుకున్నట్టు ఇక్కడ ఫస్ట్ మనకైతే పవర్ ఆన్ బటన్ అయితే మనకైతే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. పవర్ ఆన్ బటన్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ పవర్ ఆన్ బటన్ ఇదైతే మనకి పవర్ ఆన్ బటన్ యాక్ట్ చేస్తుంది. మనకైతే బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ కింద పడితే మాత్రం ఎందుకు మనకి రాదు. కింద పడకుండా అయితే మనమైతే చూసుకోవాలంట. మనకి ఇప్పుడు పవర్ ఆన్ బటన్ ఇచ్చాడు. ఇది గూగుల్ వాయిస్ అసిస్టెంట్ బటన్. ఇదైతే మనకి ఓకే బటన్ మెనూ బటన్ అనొచ్చు. దీని మనం ఇది సైడ్ బటన్స్ అప్ డౌన్ బటన్స్ సైడ్ కి అయితే చేయొచ్చు. దీనిలో మనకి ఇక్కడ చూసుకుంటే MI సంబంధించిన ప్యాచుల ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనమైతే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు మనమైతే MI సంబంధించిన MI అని కనిపిస్తుంది కదా, ఇది MI సంబంధించిన ప్యాచుల ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వాళ్ళు ఓన్ UA తో రన్ అయ్యే కూడా ప్యాచుల ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకైతే ఇందులో వాళ్ళైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానిలో మనం చూసుకున్నట్టయితే సేమ్ మనకైతే ఆండ్రాయిడ్ లో ఎలా ఉంటుందో MI ప్యాచుల ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చెక్ చేసాం. చాలా బాగా అయితే వస్తుంది. ఇది మనకి బ్యాక్ బటన్, ఇది బ్యాక్ బటన్. మనకి నెట్ఫ్లిక్స్ బటన్, ఇది నొక్కిన వెంటనే మనకి నెట్ఫ్లిక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో బటన్ ఇచ్చాడు. ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే మనకైతే ఇచ్చారు. ఇది మనకి AAA అయితే మనం అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దీని అయితే మనం చూడొచ్చు చాలా స్మార్ట్ గా అయితే ఉంది. చాలా చిన్నదిగా ఉంది. చూడడానికి మాత్రం చాలా చిన్నగా ఉంది. ఒకసారి అయితే టీవీ ఫిజికల్ వార్ ఎలా ఉందో చూసేద్దామా. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఇక్కడైతే మనకి MI బ్రాండింగ్ లోగో అయితే మనైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ MI అయితే మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది చూడొచ్చు 15 inches టీవీ. ఒకసారి అయితే చూసి టీవీ అయితే కనైతే వాల్ మ్యాట్ అయితే చేయించాను. టీవీని అయితే చూడొచ్చు. ఇక్కడ మనం టీవీని అయితే ఇక దీని బెజల్స్ అయితే మనం అయితే ఒకసారి చూసుకుందాం. సో మనం ఇక్కడ బెజల్స్ అయితే చూసారంటే పెద్దగా ఏం కాదు, కొంచెం పెద్దగా మీడియం సైజులో ఉంది. ఇంతకుముందు నేను చూసిన టీవీస్ అయితే కొంచెం క్లియర్ గా చూపించాను. లైట్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ బెజల్స్ అయితే మనకి చూడొచ్చు. బెజల్స్ అయితే మీడియం గా అయితే ఉన్నాయి. ఇంతకుముందు నేను చూసిన టీవీస్ అయితే కొంచెం పెద్దగా అనిపించేది. ఇలా మాత్రం కొంచెం మీడియం గానే ఉన్నాయి. 0.5 to 2 mm థిక్నెస్ అయితే మనకైతే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు థిక్నెస్ అయితే నేనైతే లైట్ అయితే ఆఫ్ చేశాను ఇంకా క్లియర్ గా మొత్తం చూపించడానికి అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా మీరైతే ఒకసారి పోర్ట్స్ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే నేను చెప్పబోతున్నాను. ఇందులో పోర్ట్స్ విషయానికి వస్తే మనకి సంబంధించి HDMI సంబంధించిన పోర్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. HDMI పోర్ట్ చూసుకుంటే మనం కంప్యూటర్తో కనెక్ట్ చేసేయచ్చు. కంప్యూటర్తో కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. గేమ్ మోడ్ అయితే ఉంది. ఇక్కడ బ్లూరే DVD కనెక్ట్ చేసే ప్లేయర్స్ కూడా ఉంది. డిజిటల్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసే కనెక్టర్ ఇక్కడ ఉంది. హెచ్డి ప్లేయర్ కూడా మనమైతే కనెక్ట్ చేసుకుని వాడచ్చు. ఇంకా వీడియో చూసుకుంటే ఇక్కడ మనకి వీడియో సెటప్ బాక్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఆర్ కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్స్ అయితే 3 కేబుల్స్ అయితే ఏవి ఇన్పుట్ అయితే మనకైతే చూడడానికి
టీవీ పైన అదే బొమ్మ రావడానికి చూడడానికి మాత్రం ఈ 3 కేబుల్స్ అయితే మెయిన్ అయితే మనకు కారణం అవుతుంది. ఏవి ఇన్పుట్స్ అంటారు వీటిని. దీంట్లో ఎల్లో, వైట్, రెడ్ 3 కేబుల్స్. ఆ కేబుల్స్ మన దగ్గర పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ సంబంధించిన కేబుల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇది చూసుకుంటే ఇంటర్నెట్ పోర్ట్ మనకి ఇంటర్నెట్ సంబంధించిన పోర్ట్ అయితే మనకి దగ్గర నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా బ్లూరే DVD అని కూడా ఇచ్చారు. సేమ్ మనకు అలాంటిదే SP PDF కేబుల్ అంటే స్పీకర్, యాంప్లిఫైర్, మనకి సౌండ్ బాస్ కావాలన్నా ఎలాంటివన్నా మనం ఇక్కడ దీంట్లో కనెక్ట్ చేసి అయితే మనమైతే యూజ్ చేయొచ్చు. మనమైతే ఇక్కడైతే యూజ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన పోర్ట్స్ అయితే మనం ఇక్కడైతే చూసాము. ఇది మనకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన అయితే పోర్ట్స్ అయితే మనకి దీని అయితే వాల్ మౌంట్ అయితే చేయించాను. ఇది చూడొచ్చు అయితే వాల్ మౌంట్ అయితే చేయించాను. మనకి ఫిజికల్ ఎక్కడైతే పవర్ అని బటన్ అయితే ఇచ్చారు. దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం ఇప్పుడు చూసినక్కడైతే మనకి అక్కడ పవర్ బటన్ అయితే మనకి ఫిజికల్ పవర్ బటన్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారు. బాగానే ఉన్నాయి, అంత పెద్ద బటన్స్ అని చెప్పను. ఇది వాల్ మౌంట్ అయితే చెప్తాను. చూడొచ్చు టీవీ అయితే మనకైతే ఇలా అయితే ఉంటుంది. సో ఇదైతే నేనైతే కొన్ని రోజులు అయితే 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. టీవీ అయితే మనకైతే ఇలా ఉంది. కొన్ని రోజులు అయితే యూజ్ చేస్తున్నాను. లాంగ్ టైం రివ్యూ కూడా మన ఛానల్ అయితే మనం అయితే చూడొచ్చు. అంతవరకు మన ఛానల్ సంబంధించిన వీడియోస్ చాలా అయితే నేను చేస్తాను. అదైతే చూసి చూడండి. ప్రజెంట్ అయితే మాత్రం సో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఇన్సర్ట్ బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయమని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఒకసారి పేర్ అయితే చేస్తున్నాను. ఒకసారి పే చేసి చూడొచ్చు. మీ స్క్రీన్ పైన అయితే నేనైతే పే చేస్తున్నా. పే చేసిన తర్వాత ఎలా చూద్దాం. ఒకసారి పే చేసిన తర్వాత ఇదైతే మనం చూసినట్టు Android 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకైతే వస్తుంది. ఇంకా సిస్టమ్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఈవెన్ మనకి సిస్టమ్ అప్డేట్స్ అయితే మనకైతే ఎలా అయితే ఉంటాయి. పిక్చర్ చూసుకుంటే పిక్చర్ మోడ్, స్టాండర్డ్ మోడ్, కలర్, టెంపరేచర్ ఇలా మనకు చాలా అయితే ఉంటాయి. పిక్చర్ మోడ్లో స్టాండర్డ్ అయితే ఎక్కువ పెట్టుకుంది. మూవీ మీకు నచ్చినట్టయితే పెట్టుకోవచ్చు. మీ కంటెంట్ బట్టి మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. అయితే స్టాండర్డ్లో అయితే పెట్టాను. ఇంకా మూవీ, గేమ్, కస్టమ్ మీరు చూసే కంటెంట్ బట్టి మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. డైనమిక్ బ్యాక్లైట్ అయితే ఎప్పుడు నేను ఆన్లోనే ఉండమని చెప్తాను. ఆన్లోనే పెట్టుకోండి. మీకు మంచి సిస్టమ్ అప్డేట్స్ అయినా ఆటోమేటిక్ ఇప్పటివరకు సిస్టమ్ అప్డేట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సిస్టమ్ అప్డేట్స్ అయితే నాకైతే ఏం లేవు. ఇంకా డివైస్లో స్టోరేజ్ చూసుకుంటే 4.7 GB, 8 GBలో 4.7 GB అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 8 GBలో మనకి 4.7 GB మనకి అవైలబుల్లో అయితే మనకైతే ఉంటుంది. ఇంకా 2 GB ర్యామ్తో వస్తుంది. 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో ఇక పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసేద్దామా. సో లెట్స్ గో. మనైతే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి నేను చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేనైతే టీవీ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ ఆన్ చేయ విధంగా స్క్రీన్ పైన చూడొచ్చు. నేనైతే టీవీ ఆన్ చేశాను. ఇక మనం ఫస్ట్ చేసాను MI అనేది లోగో అయితే మనకైతే వస్తుంది. MI టీవీ కాబట్టి MI లోగో డాల్బీ అట్మాస్ 20 వాట్స్ స్పీకర్. ఎందుకంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళైతే మన సౌండ్ బాస్ అయితే ఖచ్చితంగా అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. సో చూద్దాం. అసలు సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ DT సౌండ్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి ఓకే బాగుందనే చెప్తాను. ఇంకా చూడొచ్చు ఆండ్రాయిడ్ లోగో వస్తుంది. డాల్బీ అట్మాస్ DT సౌండ్ ఇచ్చారు. మీరు 30 పైన పెట్టుకుంటే మాత్రం 20-30 పైన పెట్టుకుంటే మాత్రం సౌండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన ఆండ్రాయిడ్ అయితే మనకైతే వచ్చింది. అయితే ఇక్కడ చూడొచ్చు. ఇంకా మీరు ప్రీవ్యూ బూట్ అవుతుంది. ఒకసారి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మీకు అయితే చూడొచ్చు ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయొచ్చు ఒకసారి. నిప్పు లేకుండా పొగొస్తుందో తెలియదు కానీ నీలాంటిది నాగేశ్వర ఒక్క దుడ్డ చాలమ్మా. మా అమ్మనంటే వింటు కదా నాన్న. మీ అమ్మలనేసం ఆవిడ ఎలాంటిదో ఇక్కడ ఎవడో తెలియదు. మరి పద్దం నేను అపోహలు పిచ్చి అనుమానాలు పెట్టుకుని కోంపన అగ్నిగూడలా మార్చేస్తారు. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అందరూ కలిసి సందడిగా ఉండాల్సింది పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తు పొడుచుకోవడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానించుకోవడాలు. రేపటి నుంచి పొలం పనులు మొదలెట్టాలి. అది ఇండియాలో ఏ బడ్జెట్ లో రియల్మీ V5 సేమ్ రియల్మీ XI ఏదైతే మనం చేస్తారు సేమ్ దాంతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే మనకి అందుకే దాని డిఫరెన్స్ అయితే మనకి ఇంకేం లేదు. నెక్స్ట్ మనకి ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది. ఆక్సిజన్ వాయిస్ అంటే మనకైతే చూసాం OnePlus అయితే మనకి ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది. చైనాలో ఒకటే హైడ్రోజన్ వాయిస్ అయితే వెళితే వాయిస్ అయితే యూజ్ చేస్తుంటారు. ఒక ఆక్సిజన్ వాయిస్ కి హైడ్రోజన్ వాయిస్ కి డిఫరెన్స్ ఏమైతే ఆక్సిజన్ యూస్ మనం గూగుల్ సర్వీస్ హైడ్రోజన్ యూస్ లో మనం చూసినట్లయితే దీని గూగుల్ పే సర్వీసెస్ వాటికి సంబంధించిన సర్వీసెస్ అంటే ఏదైనా మనకి హానర్ చూసాము. సో మనకి గూగుల్ సర్వీస్ గూగుల్ అయితే మనకి దాంట్లో అవైలబిలిటీ ఉండదు. దీనికైతే మనకి హానర్ ఇది హైడ్రోజన్ సంబంధించి H2OS 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లాంచ్ చేయబోతున్నారు చైనాలో నెక్స్ట్ మంత్. అయితే మన ఇండియా OS 11 అయితే లాంచ్ చేయకుండా Android 11 కి అయితే మనకి స్విచ్ అయితే అవ్వచ్చు. లేదా OnePlus మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్.
రియల్మీ సంస్థ దగ్గర నుంచి రియల్మీ అయితే సరికొత్త బ్రష్ అయితే టూత్ బ్రష్ రావచ్చు. సోనిక్ టూత్ బ్రష్ అని నేను తెచ్చారు. ఈసారి మనకి టూత్ బ్రష్ అయితే రానుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఈసారి డాక్టర్ తీసుకొచ్చారు. ఎంఐ కూడా తీసుకొచ్చింది. కొన్ని తీసుకొచ్చింది. ఎంఐ కూడా పానాసోనిక్ ఇలాంటివి కూడా చాలా అయితే ఉన్నాయి. అయితే మనకి సాకెట్స్ అయితే వాళ్ళైతే ఇచ్చారు. ఈసారి సరికొత్త డిఫరెంట్ సాకెట్స్ అయితే మన ముందుకైతే ఈసారి ఇదైతే రాంది. చూద్దాం ఈసారి చాలా వైట్ కలర్ లో బ్లూ అయితే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూస్తాం. మీకు ఇప్పుడు ఇలా ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మనకైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ప్రో విషయానికి వస్తే దీనికి ఎల్ఈడి ప్యానల్ అయితే యూస్ చేస్తారు. లైట్ ఎంప్టింగ్ డిఆర్. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే వివిడ్ ఇంజన్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు. వివిడ్ ఇంజన్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు. ఇది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మామూలు ఎల్ఈడి టీవీస్ కన్నా ఈ ఎల్ఈడి టీవీ మరింత ఎన్రిచ్డ్ పిక్చర్ ఎక్స్పీరియన్స్ కూడా మనైతే చూడొచ్చు. నెక్స్ట్ ప్రో విషయానికి వచ్చినట్టే సౌండ్ క్వాలిటీ అని చెప్పి సౌండ్ క్వాలిటీ దీంట్లో మనకి మామూలుగా అయితే అన్ని ఈ బడ్జెట్ లో అయితే మనకైతే డాల్బీ అట్మాస్ అయితే మనం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఈ బడ్జెట్ లో మనకి 15 ఇంచెస్ టీవీలో ఎంఐలో మాత్రం మనకైతే డాల్బీ అట్మాస్ డిటిఎస్ సౌండ్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇది కూడా ఒక మంచి ప్రో విషయం అయితే మనమైతే చెప్పొచ్చు. ఇంకా క్విక్ అవేక్ బటన్ అయితే వీళ్ళు ఇచ్చింటే బాగుంటుంది. ఇందులో మనకి 15 ఇంచెస్ ఎంఐ 4X టీవీలో 15 ఇంచెస్ టీవీలో 4K టీవీ అందులో 4K ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. 4K లో కూడా వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. ఇందులో నాకు మిస్ అయిన విషయం ఏంటంటే క్విక్ అవేక్ బటన్ అయితే వీళ్ళైతే ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన టీవీకి అయితే ఏదైతే మనకి రీసెంట్ లాంచ్ చేసింది ఎంఐ టీవీ హాట్ జన్ ఎడిషన్ ఏదైతే ఇచ్చారో దాంట్లో అయితే మనకైతే క్విక్ అవేక్ బటన్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా క్విక్ అవేక్ బటన్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. ఇది ఒక కాన్ అయితే నేను నోటీస్ చేస్తాను. నెక్స్ట్ కాన్ అయితే మనకి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ రాడ్స్ అయితే ఎవరైతే వాల్మార్ట్ చేయించుకుంటారో ఆ రాడ్స్ సపరేట్ గా ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందంట 500 రూపీస్. ఇది కూడా ఒక కంపెనీ ఎందుకు ఇలా చేస్తుంది అర్థం కాదు. ఇంత రేట్ పెట్టుకొని మళ్ళీ దానికి వాల్మార్ట్ కి సపరేట్ గా మనకి ఆ రాడ్స్ మళ్ళీ ఫీ పే చేయాలంటే ఇదైతే నేను ఒక కాన్ అయితే నోటీస్ చేశాను. ఇంకా పిక్చర్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ మాత్రం ఆడియో క్వాలిటీ ఎవరైతే ఎక్కువ సౌండ్ అయితే కావాలనుకుంటారో వాళ్ళకైతే మాత్రం సౌండ్ బార్స్ నేను ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను. అయితే ముందు చెప్పినట్టు ఇది మనకైతే 20+ పెట్టుకుంటేనే మనకైతే సౌండ్ అయితే బాగుంటుంది. ఇంకా మీకు ఎక్కువ లౌడ్ సౌండ్ కావాలంటే మాత్రం సౌండ్ బార్స్ అయితే నేనైతే ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను. చూసారు కదా ఈ రోజు నేను అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఫుల్ రివ్యూ ఆఫ్ ఎంఐ టీవీ 15 ఇంచెస్ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి.